ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకు ఓపీఎస్ అలాగే సిపిఎస్ యూపీఎస్ 3 పెన్షన్ సిస్టమ్స్ కి ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ అనే ఒక కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అయితే అది ఈ నెల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి ఈ ఓపీఎస్ కి సిపిఎస్ కి యూపీఎస్ కి డిఫరెంట్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ ఉద్యోగి యొక్క వాటా చూసినట్లయితే ఓపీఎస్ లో ఎటువంటి వాటా చెల్లించిన అవసరం లేదు. కానీ సిపిఎస్ లో మాత్రం బేసిక్ పైన 10% డిఏ, బేసిక్ ప్లస్ ఇటు డిఏ రెండింటి మీద 10% చెల్లించాలి. యూపీఎస్ లో బేసిక్ ప్లస్ డిఏ పై ఇది సేమ్, ఇవి రెండు సేమ్ అన్నమాట. ఖచ్చితంగా మనకు అమౌంట్ అయితే కట్ అవుతుంది. మరి షేర్ మార్కెట్ లో పెట్టుదల అయితే ఇందులో ఓపీఎస్ లో ఎటువంటి షేర్ మార్కెట్ లో పెట్టుబడి ఉండదు అన్నమాట. కానీ సిపిఎస్ లో షేర్ మార్కెట్ లో పెడతారు, ప్రభుత్వం భరిస్తుంది. గ్రాట్యుటీ ఉంది. మూడిట్లలో గ్రాట్యుటీ ఉంది. పథకం మార్పిడి లేదు. పెన్షన్ చివరి బేసిక్ ప్లస్ డిఏ పై 50%. లాస్ట్ బేసిక్ ఎంతైతే ఉంటుందో ఆ బేసిక్ ప్లస్ దానికి డిఏ యాడ్ చేసిన తర్వాత ఎంతైతే అమౌంట్ వస్తుందో దాంట్లో 50% పెన్షన్ వస్తుంది. సిపిఎస్ వచ్చేసి మూలధనంలో 40% లో వాటా. సో ఇది కొంచెం ఇబ్బందే. ఇది వచ్చేసి చివరి 12 నెలల బేసిక్ ప్లస్ డిఏ సగటుపై 50%. పిఆర్సి ఇందులో లేదు. పిఆర్సి వీటికి వర్తించదు. అదనపు పెన్షన్ ఉంది, ఇందులో లేదు. స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా ఏం చెప్పలేదన్నమాట దీనికి, అందుకనే ఇది స్పష్టత రావాల్సి ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే కుటుంబ పెన్షన్ వచ్చేసి మనకు ఓపీఎస్ లో ఉంది. సిపిఎస్ లో ఐచ్ఛికం, ఇందులో 60% ఉంటుంది. డిఆర్ ఇందులో ఉంది, అంటే పెన్షనర్స్ కి, మనకు ఉద్యోగులకు ఎట్లయితే డిఏ ఇస్తారో పెన్షనర్స్ కి డిఆర్ అంటారు. ఇందులో ఉంది. ఓపీఎస్ లో ఉంది, సిపిఎస్ లో లేదు, యూపీఎస్ లో కూడా ఉంది. హెల్త్ కార్డ్స్ ఉన్నాయి, ఇందులో లేవు. ఇందులో స్పష్టత లేదు. కానూన్య నియామకం ఉంది, సిపిఎస్ లో ఉంది, యూపీఎస్ లో ఉంది. రిటైర్మెంట్ లంసమ్ అమౌంట్, అంటే ఒకటేసారి అమౌంట్ వస్తుంది. ఆ లంసమ్ అమౌంట్ అనేది 100% ఉన్నది. ఇందులో ఎన్పిఎస్ మనకు 60% ఇస్తారు. ఇందులో స్పష్టత రాలేదు. విధి నిర్వహణలో మరణించిన కుటుంబానికి పెన్షన్ ఉంటుంది. సో ఇది ఒకసారి మనకి ఇందులో మోస్ట్లీ ఏంటంటే ఎక్కడ తేడా ఉందంటే ఇక్కడ పిఆర్సి అనేది సిపిఎస్ లో లేదు, యూపీఎస్ లో లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ లంసమ్ అమౌంట్ లో మళ్ళీ ఓపీఎస్ లో అయితే 100% కంప్లీట్గా ఇచ్చేస్తారు. లంసమ్ అమౌంట్ 100% ఇచ్చేస్తారు. కానీ ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ కొంచెం డౌట్ఫుల్ గా ఉన్నాయి. సిపిఎస్ లో వచ్చేసి 60% ఉంది. యూపీఎస్సీ ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే అదనపు పెన్షన్ కూడా స్పష్టత లేదు. సో కొన్ని విషయాల్లో యూపీఎస్ బాగా ఇబ్బందిగా ఉంది. కాబట్టి యూపీఎస్ ను కూడా వెనుక దాన్ని అంటే వద్దని ఉద్యోగులు అనుకుంటున్నారు. సో వాళ్ళందరూ కోరుకునేది ఓపీఎస్. మరి యూపీఎస్ లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మరి చూడాలి. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి సమాచారం.